లోక్సభ ఎన్నికలకు కేసీఆర్ ఫ్యామిలీ దూరం. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఇదే తొలిసారి. 2004, 2009 లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ పోటీ. 2014, 2019 పార్లమెంట్ ఎలక్షన్స్ లో బరిలో కవిత. 2024 లీస్ట్ లో కనిపించని ఇద్దరు పేర్లు. లోక్సభ ఎన్నికల బరి నుంచి బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ ఫ్యామిలీ తప్పుకుంది. 23 ఏండ్ల ఆ పార్టీ చరిత్రలో ఇట్లా ఒక్క కీలక ఎలక్షన్ నుంచి కల్వకుంట్ల కుటుంబం పూర్తిగా తప్పుకోవడం ఇదే తొలిసారి. ప్రస్తుతం 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన అందులో ఎక్కువ మంది కొత్త వాళ్లే. టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి గత ఎన్నికల వరకు కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరో ఒకరు పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచారు. కానీ ఈసారి మాత్రం సీన్ రివర్స్ అయింది. 2001లో టిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ స్థాపించారు. ఆ తర్వాత జరిగిన జనరల్ ఎలక్షన్ లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా, కరీంనగర్ నుంచి ఎంపీగా కేసీఆర్ పోటీ చేశారు. 2 స్థానాల్లో గెలవడంతో పాటు సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా కొనసాగారు. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ లో మంత్రిగా చేశారు. సిద్దిపేట బై ఎలక్షన్స్ లో హరీష్ రావు పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ పోటీ చేస్తేనేమో కుటుంబ పాలన అంటాను, చేయకపోతేనేమో కేసీఆర్ దూరం అయిపోయిండు, కథం కేసీఆర్ పని అయిపోయింది, కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎన్నికలలో కనబడతలేరు. అంటే ఇంతంత గట్టిగా తిన్న బాధే వాళ్ళకు, తినకపోయినా బాధే వాళ్ళకు. ఎక్కడికించి కేసీఆర్ పేరు చెప్పి రాజకీయం చేయాలి, కేసీఆర్ పేరు చెప్పి పబ్బం గడపాలి. ఇక్కడ 2004లో కావచ్చు, 2009లో కావచ్చు కేసీఆర్ కుటుంబం పోటీ చేయడానికి, లేకపోతే హరీష్ రావు కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేయడానికి ఒక అంశం ఉన్నది. అది ఉద్యమ సమయం. ఎప్పటికప్పుడు పార్టీని బతికించుకోవడం, రాజకీయ పరంగా ప్రయోగాలు చేయడం, ప్రయోగాల ద్వారా సక్సెస్ కావడం, సక్సెస్ అయిన దాన్ని ఇక్కడ తెలంగాణ మూమెంట్ ఉన్నదాన్ని దేశానికి చాటి చెప్పడం, పాలకులకు చాటి చెప్పడం. ఇక్కడ తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్నది. మేము తెలంగాణ వాదంతో పోటీ చేస్తే ప్రజలు ఇక్కడ అంగీకరిస్తున్నారు, ప్రజలు మాకు పట్టం కడుతున్నారు, మాకు తెలంగాణ కావాలని కేసీఆర్ రూపంలో, టిఆర్ఎస్ రూపంలో ప్రజలు ఎప్పటికప్పుడు వాళ్ళ వంతు మద్దతు తెలుపుతున్నారు అనేది అక్కడ ఆనాటి ఎన్నికల యొక్క ప్రధానమైన లక్ష్యం. ఇక 2014, 2019 అంటే 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చింది కాబట్టి తప్పకుండా కేసీఆర్ 2014 క్లియర్ ఇవాళ వరకు మేము ఉద్యమం పార్టీగా కొనసాగినాం. ఇక 2014 నుంచి రాజకీయ పార్టీగా చేస్తామని ఆయన, అంటే ఇతర రాజకీయ పార్టీలు ఎట్లయితే వాళ్ళ పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల్లోకి ముందుకు పోతారో మేము కూడా అట్లాగే పోతామని 2014 ఎన్నికల సందర్భంగా చెప్పిండు. ఆ క్రమంలోనే 2014లో ఎంపీగా 2000 కవితను నిజామాబాద్ నుండి నిలబెట్టిండు, భారీ మెజార్టీ తోటి గెలిచిండు. ఇక 2019లో కూడా అదే పార్లమెంట్ నుండి కవిత నిలబడ్డది కానీ ఓటమి పాలైంది. దానికి కూడా కారణం మన గుండు ధర్మపురి అరవింద్ ఎన్నికలు 5 రోజులు ఉంది అనగా బాండ్ పేపర్ తీసుకొచ్చిండు, పసుపు బోర్డు తీసుకొస్తాను, అట్లా ఓడిపోవడం జరిగింది. బాండ్ పేపర్ తీసుకొచ్చి మభ్య పెట్టి గెలిచిండు. అక్కడ కవిత ఓడిపోయింది. ఇక 2024లో కనిపించని ఇద్దరి పేర్లు అంటే ఆల్రెడీ కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో మొండితనానికి పోయి కొంత ఎస్సీ, బీసీ, ఎస్టీలు వీళ్లకు ఏది సీట్ల పంపకం విషయంలో కొంత అన్యాయం జరిగింది బీసీలకు అనే ఉద్దేశంతో 2024 ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో దాన్ని సర్దుకోవాలనుకుంటా చేస్తాను కూడా. బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తాను పార్లమెంట్ లో. అసెంబ్లీలో చేసేటట్టు కొంత దురుసుగా పోయి, కొంత మొండితనానికి పోయి మనము మళ్ళీ కింద పడి పార్టీని ఆగం చేసుకోవద్దనే ఉద్దేశంతో 2024లో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి కొంత వెనుకకు తగ్గే ప్రయత్నం చేసింది. అయినా ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పార్లమెంట్ కు పోయి కొత్తగా అక్కడ కొట్లాడవలసింది ఏం లేదు. వాళ్ళు ఇప్పుడు కొట్లాడాల్సింది, వాళ్ళు కొట్లాడవలసింది తెలంగాణలో. ఇప్పుడు మళ్ళీ పోయి కొత్తగా పోయి మనకు రాష్ట్రం ఇవ్వాలనో ఇంకేమైనా తేవాలనో లేదు. ఎవరు పోయినా ఇప్పుడు కొట్లాడేది మనకు రావాల్సిన నిధుల కోసం, రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర నిధుల కోసం, రాష్ట్ర హక్కుల కోసం. కాబట్టి అక్కడ గెలిచిన వాళ్ళు ఎవరు పోయినా ఆ స్థానంలో అదే విధంగా కొట్లాడతారు. ఇప్పుడు కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గాని రాష్ట్రంలో కొట్లాడాలి, రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద కొట్లాడాలి, ఈ మేనిఫెస్టోలో అమలు పరచాలని హామీల మీద కొట్లాడాలి. ఇంకోటి అసలు ఇది తెలంగాణ ప్రజలకు గానీ ఏమైనా పనికొచ్చే వార్త, అసలు అక్కడికి వచ్చే వార్తేనా ఇది? వాళ్ళు పోటీ చేసింది చేయకపోతే ఇది ఇంత పెద్ద పేపరు, ఇంత పెద్ద వార్త, ఇప్పుడు ఇంత పెద్ద స్పేస్, వృధా స్పేస్, ఇది వృధా. ఏదో కేసీఆర్ నిందించాలి, కేసీఆర్ కుటుంబాన్ని నిందించాలి,
వాళ్ళ ఇరుకున్న పెట్టాలని ఒక ఆలోచన తప్పించి అంతే. ఏమన్నా అక్కడికచ్చా వాడతారా ఇది వెలుగు పేపర్ కూడా సిగ్గులేని వివేకు ఇందుకేనా నువ్వు రాసుకునేది ఈ పేపర్ ఎందుకు వాడేది ఎందుకు ఇది సిగ్గు అనిపించలేదు వివేకు ఈ మొక్కాల చెప్పు